నమస్కారం. ఈరోజు మనం ఈ ఆధ్యాత్మిక శాస్త్రంలో ఇంకో మెట్టెక్కుదాం. ఆధ్యాత్మికత అనేది ఎలాంటిదంటే, ఒకసారి అందరూ నాతో పాటు చిటుకు వేయండి. చిటుకు సులభమా కష్టమా? చిటుకు వేసినంత సులభము ఆధ్యాత్మిక శాస్త్రం. చిటుకు ఎలా చేసాం? అలాంటిది ఆధ్యాత్మిక శాస్త్రం. ఇవేంటి? వాటర్. ఏం చేసాం? ఇది కష్టమా సులభమా? మంచినీళ్ళు తాగినంత సులభం ఆధ్యాత్మిక శాస్త్రం. దీన్ని క్రిటికల్ చేసేసారు, దీన్ని చిక్కుముళ్ళు చేసేసారు. మంచినీళ్ళు తాగడం ఎంత కష్టతరం చేసేసారో అంత చిక్కుముళ్ళు వేసేసారు ఈ గురువులు. కొంతమంది గురువులు అంతా ఎలాంటి గురువులు అంటే, వేమన చెప్పాడు, ఒకసారి నాతో కూడా చెప్పండి. కళ్ళ గురుడు గట్టు, గట్టిగా, కళ్ళ గురుడు గట్టు కర్మ చేయము, మధ్య గురుడు గట్టు మంత్ర చేయము, ఉత్తముండు గట్టు యోగ సామ్రాజ్యము. విశ్వదాభిరామ వినడు. ఈ కళ్ళ గురువులు, ఈ మధ్య గురువులు ఎక్కువైపోయి దీన్ని అంత సులభమైన ఆధ్యాత్మిక శాస్త్రాన్ని గజిబిజి, గందరగోళం, మంత్రాలు, తంత్రాలు ఒకటిగా ముక్కుని ఇలా చూపించడం మొదలుపెట్టారు. సరైన గురువులు ఎవరు? సరైన గురువులు ఉత్తముండు గట్టు యోగ సామ్రాజ్యము. వేమన సరైన గురువు, వీర బ్రహ్మేంద్ర స్వామి సరైన గురువు, యేసు ప్రభు సరైన గురువు, పత్రిగారు సరైన గురువు. సింపుల్. ఏమిటి ఆధ్యాత్మిక శాస్త్రము? నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మ పదార్థానివి అన్నది మొట్టమొదటి పాయింట్. అది నీకు ఎలా తెలుస్తుంది? అది నీకు తెలియాలంటే మనస్సు శూన్యం కావాలి. రెండో పాయింట్. ఎలా మనస్సు శూన్యం అవుతుంది? శ్వాసను పట్టుకోవాలి. మూడో పాయింట్. అంతే. ఈ మూడే విషయాలు. శ్వాసను పట్టుకోవాలంటే ఏం చేయాలి? కూర్చోవాలి. నాలుగో పాయింట్. చూసారు? అంటే ఆసనంతో మొదలైంది. ఏమిటి ఆసనము? ఇలా కూర్చున్నాను, ఇదే ఆసనం. నాకు కూర్చోవడానికి బాగుంది. మనకి కూర్చోవడానికి బాగున్నదే ఆసనము, ఇంకా ఏ ఆసనము లేదు. దీన్ని ఏం చేసాం? మళ్ళీ ఈ మధ్య గురువులు, ఈ కళ్ళ గురువులు అంతా ఏం చేశారంటే, దాన్ని అలా తిప్పాలి, దీన్ని ఇలా తిప్పాలి, ఏదో చెప్పేయాలి అంతే. అలా తయారు చేశారు. స్థిర సుఖం ఆసనము. స్థిరంగా ఉండేది, సుఖంగా ఉండేది, దాని పేరే ఆసనము. కూర్చున్నావు, తర్వాత ఏం చేయాలి? మనసు ఎందుకోసం కూర్చున్నావు అది మర్చిపోకూడదు. మనసు శూన్యం చేయడం కోసం కూర్చున్నాము. ఎలా మనసు శూన్యం అవుతుంది? మళ్ళీ రకరకాలు పెట్టేశారు. ఈ శ్వాసను పట్టుకుంటే మనసు శూన్యం. శ్వాసను ఎలా పట్టుకోవాలి? శ్వాసను పట్టుకోవడం అంటే ఏమిటి? దానికి చక్కటి ఫార్ములా ఇచ్చారు. శ్వాస అనుసంధానము అనే ఫార్ములా ఇచ్చారు. శ్వాస అనుసంధానము. చూసారు? ఎప్పుడైతే శ్వాసతో అనుసంధానం ఉంటామో, వితిన్ 1 నిమిషం 2 నిమిషాల్లోనే సరిగ్గా దాన్ని చేయగలిగితే మనసు శూన్యమైపోతుంది. మనసు శూన్యమైపోతే మిగిలిందే ఆత్మ పదార్థము, ఇంకేం లేదు. మనసు శూన్యమైతే మిగిలిందే ఆత్మ పదార్థము. అదే నేను, అదే నువ్వు. అది తెలుసుకోవడంతో ఖేల్ అయిపోయింది, ఖేల్ కథం, ఆట అయిపోయింది, ఇంకేం లేదు అక్కడి నుంచి. కానీ మనం ఏమిటి? మనం కూడా అలాగే ఉన్నాం. అందుకే మనకు అలాంటి గురువులు దొరుకుతారు. సరైన శిష్యుడికి సరైన గురువు దొరుకుతాడు, దొంగ శిష్యుడికి దొంగ గురువులు దొరుకుతాడు. కళ్ళ శిష్యుడికి కళ్ళ గురువే దొరుకుతాడు, మధ్య శిష్యుడికి మధ్య గురువే దొరుకుతాడు, ఉత్తమ శిష్యుడికి ఉత్తమ గురువే దొరుకుతాడు. సో ఎవరికి మోక్షం వస్తుంది? ఆ మోక్షాన్ని అభిమానించేవాడికి మోక్షం వస్తుంది. ముక్తాభిమాని ముక్తోహి. ఎవరికి అది కోరుకుంది అదే వాడికి వస్తుంది అన్నమాట. మన కోరిక ఎలా ఉంది? మనకు అన్ని కళ్ళగా ఉందంతా. మనకి మధ్య మోక్షం కావాలి, కళ్ళ మోక్షం కావాలి, మనకి అసలైన మోక్షం వద్దు మనకి. సో అసలైన మోక్షం మనకు కావాలన్న కోరిక పుడితే వస్తాను. నేను నా కోరిక పుట్టింది, పత్రిక నా కోసం వచ్చాడు మా ఊరి దగ్గరికి. ఆ రోజు ఆయన నా కోసం వచ్చాడు ఖచ్చితంగా.
2006 సంవత్సరంలో. ఎందుకు? నేను ఉత్తమమైన శిష్యుడిని కాబట్టి మనము ఉత్తమమైన శిష్యుడిగా ఉండాలి. ఏమైనా ఉత్తమమైన శిష్యుడు అంటే నాకు సత్యం తెలియాలి అన్న కోరిక ఉన్నవాడే ఉత్తమమైన శిష్యుడు. నేను వేగిపోయి ఉన్నాను, ఈ ఆత్మ అంతా వేగిపోయింది, నాకు ఈ వేగిపోవడం నుంచి బయటపడాలి, నేను అంటే దుఃఖాన్ని నేను పోగొట్టుకోవాలి, అసలు నేను ఏమిటి అన్నదాన్ని తెలుసుకోవాలన్న ఆ కోరికని పటిష్టం చేసుకున్నవాడే ఉత్తమమైన శిష్యుడు. ఉత్తమమైన శిష్యుడు ఏం చేస్తాడు? ఆశ్చర్యకాలంలోనే అవుతాడు. ఆశ్చర్యకాలంలోనే. ఈ ఆధ్యాత్మిక శాస్త్రానికి జన్మలు అక్కర్లేదు, జన్మలు కావాలి కానీ జన్మలు అక్కర్లేదు కూడా, రెండు. అదంతా ఎవరి చేతిలో ఉంది? జన్మ కావాలి, జన్మ అక్కర్లేదు ఎవరి చేతిలో ఉందండి? మన చేతిలోనే ఉంది. ఇక్కడ ఢిల్లీ 48 గంటల్లో పోవచ్చు, ఢిల్లీ నడుచుకుంటే నిలబడుతుంది, ఫ్లైట్ ఎక్కితే 2 గంటలు పడుతుంది. ఎవరి చేతిలో ఉంది అది? మన చేతుల్లోనే ఉంది. కొంతమంది అంటారు పత్రి గారు చివరి 4 జన్మలు ధ్యానమే నేర్పించాడు, ఆయన ఇంకొక జన్మ ఎత్తితే కానీ ఆయనకి ఆఖరి జన్మ కాలేదు అంటారు. అలా అవ్వాలని ఏం లేదు, మళ్ళీ మనం ఈ జన్మలోనే అన్ని ముగించుకుని పోవచ్చు కూడా. అది చాయిస్ ఉంది, అది కూడా పాసిబిలిటీ ఉంది. మనం ఏది దాన్ని లక్ష్యంగా పెట్టుకుంటామో అది మనకి అవుతుంది.